హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను క్రిస్పీ సమోసా రోల్స్ చేయబోతున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దీనిలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా క్రంబుల్డ్గా అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టి ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు 3 ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు తీసుకుని మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యింది కదండి, దీనిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని తీసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నేను కలుపుకున్న పిండిని 4 ఉండలుగా చేసుకున్నాను. దీన్ని చపాతీలా ఒత్తుకుందాం. పిండిని అద్దుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. దీనిని ఇలా పల్చగా పొడవుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత సైడ్స్ ఉన్న ఎక్స్ట్రాను కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో వచ్చేలా కట్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న ఆలూ మిశ్రమాన్ని ఈ చపాతీపై అప్లై చేసుకోవాలి. ఈ ఆలూ మిశ్రమాన్ని ఎక్కువగా అప్లై చేసుకోండి, అప్పుడే బాగా టేస్టీగా ఉంటాయి. దీనిని ఇలా స్పూన్తో అప్లై చేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎడ్జిల్లో కూడా కర్రీ బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా స్పూన్ హెల్ప్తో అప్లై చేసుకోండి. ఇలా చపాతీ అంతా కర్రీ స్ప్రెడ్ చేసిన తర్వాత ఎడ్జెస్ను క్లోజ్ చేసుకుంటూ చపాతీని రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి. ఈ విధంగా ఎడ్జెస్ట్ను లోపలికి క్లోజ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. చపాతీని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా 1/2 ఇంచ్ మందంతో స్లైస్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన రోల్స్ను రౌండ్ షేప్లోకి వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలో 2 టీ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ సాల్ట్ వేసుకుని వాటర్తో లిక్విడ్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న మైదాపిండి మిశ్రమంలో ఈ స్లైస్లను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మైదాపిండి మిశ్రమాన్ని మరీ థిక్గా కాకుండా లిక్విడ్గానే కలుపుకోండి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా రావు, లోపల అంతా మెత్తగా ఉండిపోతుంది. ఈ క్రిస్పీ సమోసా రోల్స్ టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలకు పెద్దలకు కూడా బాగా నచ్చుతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.